అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం పాలిసెట్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు స్టూడెంట్స్ అయితే, అదేవిధంగా మీ కామెంట్స్కి ఆన్సర్ ఇస్తూ సో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సెట్లో మనకి 40 out of 40 తీసుకురావడానికి ఈ వీడియో అయితే మీకు సహాయం చేస్తుంది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలామంది పిల్లలు అయితే అడిగారు, ఈ పాలిసెట్లో క్రాక్ చేయడం ఎలా సార్, ఏమైనా టిప్స్ ఉన్నాయంటే దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ కానీ లేకపోతే ఇంకేమీ ఉండవు. దీనికి సింపుల్గా మూడు ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ హార్డ్ వర్క్, సో మీరు హార్డ్ వర్క్ చేయగలిగే లక్షణం ఉండాలి. సెకండ్ వన్ ప్రాపర్ ప్లానింగ్తో హార్డ్ వర్క్ చేయాలి. థర్డ్ వన్ ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే ప్లాన్ వేసి మీరు ఏం చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో ఈ మూడు కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా మీరు పాలిసెట్ని మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, సో హార్డ్ వర్క్ ఉండాలి, ప్రాపర్ ప్లాన్ అయితే ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాపర్ గైడెన్స్ కూడా మీకు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈజీగా పాలిసెట్లో హైయెస్ట్ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో అయితే ఫిజిక్స్ సంబంధించి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్, అదేవిధంగా ఏ చాప్టర్లు చదవాలని చూద్దాం. ఎస్టర్డే అయితే మనలో ఒకరైతే కామెంట్ పెట్టారు, సార్ రిలేటెడ్ లెసన్స్ నుండి పాలిసెట్లో క్వశ్చన్స్ రావా అని వరద అప్పల నాయుడు కామెంట్ అయితే పెట్టారు. సార్ మీకైతే రిప్లై ఇది. సో మనకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు సిలబస్ పైన ఒక క్లారిటీ ఇచ్చారనమాట, మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. సో మీకు ఇది నోటిఫికేషన్ నుండి అయితే కట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. 2022 మేలో జరిగేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్కి ఏ సిలబస్ అయితే ఏపీఎస్సీఆర్టీ అయితే ప్రిఫర్ చేసిందో అదే సిలబస్ నుండి మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందని క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి దీనిపైన మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. సో చక్కగా మీరు ఏం చేస్తారంటే ఉన్న టాపిక్స్ పైన చదవండి. ఇప్పుడు మనం ఫిజిక్స్ సంబంధించి ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, ఫిజిక్స్లో ఏ ఏరియా చదవాలి ఒకసారి చూద్దాం. మనకి ఫిజిక్స్లో అయితే మొత్తం ఉన్న చాప్టర్స్ 6: హీట్ and refraction of the light on the plane surfaces, and refraction of light on curved surfaces, human eye and colorful world, and next one electric current, and next one అయితే మనకి electromagnetism. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లో అయితే మనకి ఏదైతే చెప్పుకున్నామో ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది మనకి రిమూవ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎలక్ట్రోమాగ్నెటిజం చదవాలంటే యాజ్ పర్ పాలిసెట్ నోటిఫికేషన్ మనం అయితే చదవాల్సిన అవసరం లేదనమాట. సో ఈ విధంగా మనకి ఉన్న 5 చాప్టర్స్ని మనం బాగా చదువుకున్నట్లయితే 40 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే 5 లెసన్స్ 40 మార్క్స్. అయితే ఈ 5 లెసన్స్ని మనం చదువుకునేటప్పుడు ఏ తరహా క్వశ్చన్స్ మనం డిజైన్ చేసుకోవాలి, ఏ తరహా మనం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో మనం ఎలా ముందే అజంప్షన్ చేయాలి అనే దాని గురించి, టైప్స్ ఆఫ్ క్వశ్చన్ గురించి అయితే ఒక చిన్న మీకు. సో చాలా మన మిత్రుడు ఇంకొకరైతే కామెంట్ పెట్టారు, సార్ ఈ పాలిసెట్లో వచ్చేటటువంటి క్వశ్చన్ల ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎలా చదివితే అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయా అని మెసేజ్ చేశారు. సో ఈ కామెంట్కి అయితే ఆన్సర్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో పాలిసెట్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా రావచ్చు. ఫస్ట్ వన్ చూద్దాం, ఆల్ ఆర్ ఎంసీక్యూ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్. అంటే మనకి క్వశ్చన్ ఉంటుంది, లేదా స్టేట్మెంట్ ఉంటుంది, లేదా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, దానిపైన మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, అందులోనే కరెక్ట్ ఆన్సర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. నో నెగటివ్ మార్క్స్ అయితే లేవు ఇక్కడ. కాబట్టి ప్రతి క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఫ్రీగా. సో ఇప్పుడు వస్తే మనకు వచ్చే క్వశ్చనింగ్ వేస్, ఎంసీక్యూ క్వశ్చన్స్ అయ్యేటప్పుడు కూడాను వాళ్ళు అడిగే విధానం ఎలా ఉంటుంది ఒకసారి అయితే చూసుకుందాం. ఫస్ట్ వన్ చూద్దామండి, నార్మల్ ఎంసీక్యూస్, జనరల్ టైప్ క్వశ్చన్స్ అనమాట. అండ్ అండర్స్టాండింగ్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడిగేస్తారనమాట. సో జనరల్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి అడిగే ప్రశ్నలు. ఇక రెండవది ఏంటంటే మ్యాచింగ్ అనమాట. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లోనే వాడు జిగ్జాగ్ ఇచ్చేసి ఏది కరెక్ట్ అనేసి అడుగుతాడు. సో మీకు ఇప్పుడు శాంపుల్ క్వశ్చన్స్ కూడా కొన్ని చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ స్టేట్మెంట్స్ ఇస్తారు అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇందులో కరెక్ట్గా ఉండేది, లేదా విచ్ ఆర్ ది రాంగ్ వన్, విచ్ ఆర్ ది రిలేటెడ్ టు ది గివెన్ టాపిక్ అంటూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇక నెక్స్ట్ వన్ మల్టీ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఒక కాన్సెప్ట్కి ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా అడుగుతారనమాట. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ ట్రూ బి నాట్ ట్రూ. సో ఇప్పుడైతే శాంపుల్ క్వశ్చన్స్ కూడా మీరు చూస్తారు కాబట్టి మీకు అయిన అవగాహన వస్తుంది. స్టేట్మెంట్స్ ఇచ్చేసి ట్రూ ఫాల్స్ అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే క్వశ్చన్ ఫ్రమ్ క్వశ్చన్స్. మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఆ క్వశ్చన్ పైనే మళ్ళీ క్వశ్చన్స్ కూడా డిజైన్ చేసేటటువంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో చదివేటప్పుడే క్వశ్చన్స్ కూడా మనం చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తం కూడా టెక్స్ట్ బుక్ నుండి ఇస్తారు, ఒక 2-3 అప్లికేటివ్ మోడ్లో ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే క్వశ్చన్స్ ఫ్రమ్ ఇమేజెస్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఇమేజ్ని కూడా మనం బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇందులో బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి, ఎక్విప్మెంట్స్ కావచ్చు, తర్వాత
ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ప్రికాషన్స్ కావచ్చు, లేదా స్టెప్స్ కావచ్చు, లేదా రిజల్ట్స్ కావచ్చు, రిజల్ట్ అనాలిసిస్ కావచ్చు, వేటిపైనా సరే మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక చాప్టర్ నుండి 8 క్వశ్చన్స్ ఇస్తున్నారంటే మనం ఎంత బ్రాడ్గా ఆలోచించాలంటే ప్రతి పిన్ పాయింట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే అసర్షన్ అండ్ రీజన్, ఇది రీసెంట్గా వచ్చినటువంటి కొత్త ప్రశ్న విధానం. విద్యార్థుల్ని అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలిగేటట్లు, సో ఏదో బట్టి సో నార్మల్గా చదివే వాళ్ళైతే ఈ క్వశ్చన్ల దగ్గర ప్రమాదాల్లో చిక్కుపడుతున్నారనమాట. సో నెక్స్ట్ వన్ మనం చూస్తే యాక్టివిటీ స్టెప్ సిరీస్. ఇప్పుడే మనం చెప్పాం కదా, ఒక యాక్టివిటీ చేసేటప్పుడు స్టెప్ తర్వాత స్టెప్ ఏ స్టెప్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందని, లేదా 4 స్టెప్లు చేసి అసెండింగ్ ఇన్ ద ప్రాపర్ వే అని కూడా అడగొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూస్తే లాస్ట్ వన్ మనకి అప్లికేషన్ ఆఫ్ టైప్ క్వశ్చన్స్. అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా దాన్ని ఇంకెక్కడో ఉదర అప్లికేటివ్ చేస్తూ మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ మనం చూస్తే న్యూమరికల్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అండి. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తారా అంటే ఇక్కడ ఎగ్జామినర్కి ఫ్రీడమ్ అయితే ఉంటుంది. వాల్యూస్ చేంజ్ చేయొచ్చు, సిచ్యువేషన్ చేంజ్ చేయొచ్చు. సో 2-3 సిచ్యువేషన్స్ ఒకే దగ్గరలో పెట్టి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. సో ఇలా మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ స్టేజ్లో రావచ్చు. అన్నీ కూడా ఎంసీక్యూ క్వశ్చన్సే, కానీ డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్లో వస్తాయన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్కి ఒకటి చూద్దాం. ఫస్ట్ వన్ ప్లెయిన్ ఎంసీక్యూస్ చూద్దాం. ఇక్కడ సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ది హీట్ అండ్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో దీంట్లో మనకి అప్లికేటివ్ లేదు, ఆలోచించడానికి ఏం లేదు, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఇక రెండో రకం ప్రశ్నలు ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి ఒకసారి. అసెర్షన్ రీజన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. అసెర్షన్ ఫర్ ఎరెక్ట్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నెగటివ్ అన్నారు. సో రీజన్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ద రేషియో between the height of the object and the height of the image అనే రీజన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి. ABCD 4 ఆప్షన్లు ఉన్నాయి. అసెర్షన్ ఈజ్ రాంగ్ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్. బోత్ అసెర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ కరెక్ట్. బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ రాంగ్. అసెర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ రాంగ్. సో ఇలా మనకి అసెర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాన్సెప్ట్ మీద పట్టున్నలైతే ఇలాంటివి ఈజీగా చేయగలుగుతారు. సో ఏవో ఒక మెటీరియల్ తీసుకొని 4 బైహార్ట్ చేసేసి రాస్తామనుకుంటే ఇలాంటి ప్రశ్నల దగ్గర మీరు ఇబ్బంది పడతారనమాట. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. చూస్తే ఇక్కడ మీకు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వచ్చి ఏ ది లైట్ రే మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం టు ఫార్మ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. బి ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ డెన్సర్ మీడియం షుడ్ బి గ్రేటర్ దాన్ ది certain critical angle for the pair of media in కాంటాక్ట్ అనేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. బి ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ ఫాల్స్, బి ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ ఫాల్స్ అని అడిగారు అనమాట. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి అడగడానికి ఉంటుంది. అంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి సో ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటి అడిగే సందర్భాలు కూడా మనకి ఉంటాయి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇమేజెస్ పైన అడిగేటటువంటి క్వశ్చన్స్ చూద్దాం. సో ఇలా ఒక రే డయాగ్రామ్ అయితే ఇచ్చారు. దీనికి మీకు ఆప్షన్స్ ఇచ్చారు ABCD. ఇందులో చూస్ ద కరెక్ట్ రే డయాగ్రామ్స్ అని అడిగారు అనమాట. ఇందులో ఏవో కొన్ని రైట్ ఉన్నాయి, ఏవో కొన్ని తప్పు ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ చూసినట్లయితే ABD కరెక్ట్, BCD కరెక్ట్, ABCD కరెక్ట్ అండ్ D AB ఈజ్ కరెక్ట్ అని అడిగాడు అనమాట. సో ఇక్కడ ఈ రే డయాగ్రామ్స్ పైన కూడా మనకి కాన్సెప్ట్ అయితే మంచిగా అవగాహన ఉండాలి. ఉన్నట్లయితే ఇది ఆన్సర్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ టైం చూస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు అనమాట. అంటే డైరెక్ట్గా అప్లికేటివ్ మోడ్లో ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఆ డయాగ్రామ్ ఏదో ఒక పార్ట్ అయితే రిమూవ్ చేసి ఆ పార్ట్ ఏమవుతుందో మీరు చెప్పండి అని అడుగుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ వాల్యూ అడిగాడు. సో ఈ విధంగా మనకి ప్రశ్నలు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరు కూడా రిక్వైర్ చేసేది ఏంటంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. న్యూమరికల్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హీట్ లెసన్లో ఒక క్వశ్చన్ అయితే. సో ఇలా మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి, ట్రూ ఫాల్స్ ఉంటాయి అండ్ మీకు ఏవైతే చెప్పామో అన్ని మోడ్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కంటిన్యూస్గా మీరు చదివేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్తో చదవండి. అట్ ద సేమ్ టైం ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. అండ్ మన ఛానల్లో అయితే ఇన్స్టెంట్ ఫిజిక్స్ క్లాసెస్ అండ్ ఇన్స్టెంట్ కెమిస్ట్రీ క్లాసెస్ అయితే ఉన్నాయి. అంటే 3 అవర్స్లో కంప్లీట్ ఫిజిక్స్ ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా వీడియోస్ ఉన్నాయి. కెమిస్ట్రీకి సంబంధించి ఉన్నాయి అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు లైవ్ సెషన్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా బెటర్ 1-to-1 ఇంటరాక్షన్లో పర్సనల్గా మీకు క్లాసెస్ కావాలి, కోచింగ్ కావాలనుకుంటే కింద SS అకాడమీ వాళ్ళ యాప్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని చేసుకొని మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయినట్లయితే బెటర్గా మీకు కోచింగ్ కూడా ఇస్తారు. ఏదేమైనా సరే ప్రాపర్ ప్లానింగ్తో, ప్రాపర్ గైడెన్స్తో, హార్డ్ వర్క్ చేసినట్లయితే రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది. సో మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 110+ స్కోర్ అనేది ఈజీగా సాధించగలుగుతారు. దిస్ ఈజ్ యువర్ తెలుగు ట్యూటర్ గివింగ్ ఫర్ యూ ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బై అండ్ టేక్ కేర్.
జై హింద్.